భానుమతి కాలింగ్. భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టేక్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గరే నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగారా, ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోను. అమ్మో, అరే డెంకాడా, అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా, చెంగడం మీద చుంగిడి. చలో డెంకాడా. మన ఇంటికా? ఎవరూ రాలేదే. పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం బారెడుంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్, నాకే ఎర్త్ పెడతావురా? ఒక చిన్న బాంబు వేశానంటే పేక మేడ కూలినట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న. అమ్మా అమ్మా, ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా, ఎక్కడ పని అక్కడే అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తా. నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? మీరా? అవునండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల, కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా, అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి ఒట్టు. అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం, రండి బయలుదేరదాం. అయ్యో, ఒరేయ్, అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారేంటి? ఇంట్లో పని మనుషులండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా. అందుకే తుడిపించేద్దామని అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అక్కర్లేదమ్మా, నేను తుడిచేస్తాను. మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే పడతాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా. అమ్మా, ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరతాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో, బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలే. ఒరేయ్, అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. వెదవల్లారా, ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికి ఆరేస్తాను. త్వరగా బయలుదేరతాం తల్లి. అయ్యో, ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడ రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్, అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి, త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. వద్దులేమ్మా, నేను చేసి వస్తాలేమ్మా. అబ్బా, ఎందుకు? అమ్మా, నడుం పట్టేసిందమ్మా. అమ్మా,
గేదెల కొట్టంలో పేడంతా క్లీన్ చేశాను తల్లి. గడ్డి మొత్తం పశువులకు వేసానమ్మా. ఇంకా హైదరాబాద్ బయలుదేరతాం. వెళ్తాం. అత్తిలి తణుకు తడారా పిల్లి. ఇంకా వాళ్ళు ఎందుకమ్మా? కార్ స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా, తొయ్యాలిగా. ఎవరో ఎందుకమ్మా, నేనే తోస్తానమ్మా. పద తల్లి. సరేరా తోద్దు గాని హైదరాబాద్ దాకా. అమ్మా. నువ్వు కాదంటే నేను బ్రతకను. ఏ విషయమో తాగి చచ్చిపోతాను. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసే చేద్దాం. భగవంతుడా, సిగ్గు చంపుకొని ఏ ఆడదే ఆడకూడని నాటకం ఆడాను. ఇప్పుడు నా నిర్ణయంతో నా భర్త నాకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. అసలు విషయం తెలిస్తే నన్ను అసహించుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నేను బతకలేను. ఆయన లేని జీవితం నాకొద్దు. నా కాపురాన్ని కూలదోస్తావో నిలబెడతావో నీదే భారం. నెల రోజుల గడువు పూర్తయింది. నా నిర్ణయం ఏదైనా మీరిద్దరూ ఒప్పుకుంటారు కదూ? నాకు ఓకే. మరి వెంకటేశ్వర్లకో? నేను మీ ఇద్దరితో కలిసి కాపురం చేయటానికి నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నీకేమైనా పిచ్చెక్కిందా? మీరు సరిగ్గానే విన్నారు. స్టాప్ ఇట్! ఈ దరిద్రపు ఆలోచన నీదేనా? ఇంకెవరైనా ఇచ్చారా? మీరే ఇచ్చారు. నేనా? అవును, ఇద్దరు భార్యలు చేసుకుంటానన్నారు. ఇద్దరికీ అన్ని సమానంగా పంచుతానన్నారు. అది నాకెంతో నచ్చింది. ఇద్దరు భార్యలకు మీరు చేయగలిగింది ఇద్దరు భర్తలకు నేను చేయలేనా? నా డెసిషన్ కి మీరే ఇన్స్పిరేషన్. ముందు తాళి కట్టింది ఆయన కాబట్టి మొదటి వారం ఆయనతో, రెండో వారం మీతో. నిన్ను! ఛీ! అసలు నువ్వు ఆడదానివేనా? ప్రపంచంలో ఏ ఆడది బరి తెగించి ఇలాంటి నిర్ణయం తీసుకోదు. ఇద్దరు మొగాలతో ఒక ఆడదా? సిగ్గులేదు? ఊహించుకుంటున్న అసహ్యంగా ఉంది. చిచి! హలో బ్రదరు, ఏంటి తప్పేంటి? ఇంట్లో ఎలాగో త్రిబుల్ కార్డ్ బెడ్ ఉంది. హాయిగా కలిసి కాపురం చేసుకోవచ్చు. నీకు ఓకే అనుకో, నువ్వు లోపల, నేను బయట. ఒకవేళ నాకు ఓకే అనుకో, నేను లోపల ఉంటాను, నువ్వు బయట ఉండు. ఓకేరా? ఏయ్! ఏయ్! ఏం కూసావురా? లోపల గదిలో నువ్వు ఆ పెళ్ళంతో కులుకుతుంటే బయట నేను కాపలా కాయాలా? థు! నీ బతుకు నువ్వు. మావా, కోపం వచ్చింది కదూ? నన్ను చంపేయాలంత కసి పుట్టింది కదూ? మరి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటా అన్నావు. అప్పుడు నీ భార్య పరిస్థితి ఏంటి? గదిలో నువ్వు మరో దాంతో కులుకుతుంటే ఆవిడ మనసు కూడా ఇలాగే బాధపడుతుంది కదా. ప్రేమనే పదానికి ఆడదానికో అర్థం, మగవాడికో అర్థం ఉండదు వెంకటేశ్వర్లు. అది పంచివ్వడానికి నువ్వెంత బాధపడ్డావో ఆడది ఎంతకంటే నరకాన్ని అనుభవిస్తుంది. రెండో మొగుడన్న మాట నిన్నెంత దిగజార్చిందో చూశావా? తాగి రోడ్డును పట్టావు, నీలో నువ్వే కృంగిపోయావు, మనిషిగా పాతాళానికి పడిపోయావు. అదే స్త్రీ అయితే తన బాధను ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే ఓదార్చే దిక్కుండదు కాబట్టి. తిరగబడి అడగలేదు. మగవాడి ఆధిపత్యానికి అలవాటు పడింది కాబట్టి. వేరుపడి బతకలేదు. భర్త లేని బతుకెంత చులకనో తెలుసు కాబట్టి. ఒకరికి ఇద్దరనేది తప్పు. అంతేకాదు, అది మన సాంప్రదాయానికే విరుద్ధం. ఒకరి కోసం ఒకరు బ్రతకడంలో ఒక ఆనందం ఉంది, ఒక ఆదర్శం ఉంది, స్వర్గానికి మించిన సుఖం ఉంది. నాకు తెలిసి 2 కాపురాలు పెట్టిన మగాడు కానీ ఆడది కానీ మనశ్శాంతిగా బతకలేరు. బతకడం కష్టం. క్షమించండి. ఆ బాధ ఏమిటో అనుభవిస్తే గానీ నాకు అర్థం కాలేదు. అనవసరంగా నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు ఇందు కలిసి ఉండడమే న్యాయం. వస్తానండి. ఇదిగో బ్రదరు, నా పేరులో కృష్ణుడు ఉన్నాడు గాని నేను కృష్ణుడిని కాదు, దృష్టుణ్ణి. అసలు కృష్ణుడి నువ్వే. ఈ ఇందు నీదే. ఇందు నాదా? చేసిన తప్పు చెప్తే పోతుందంటారు. ఈ విషయంలో కొంచెం మమ్మల్ని క్షమించేయాలి. మిమ్మల్నా? హాయ్. ఎందుకు?
పొట్టి ఎంత గట్టిదానివే నువ్వు ఆ? ఇక మండేలాకి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. రండి రండి. ఎక్కడెక్కడ తేల్చేస్తా. అరే తసేల్, ఏంటండి ఏంట్రా ఈ హడావుడు ఏంట్రా? ఫస్ట్ నైట్ కదండి, ఎవరికి? ఆయన చూడండి. అది. ఆ? అమ్మగారు మీరు ఇక్కడే ఉన్నారేంటండి? వెళ్ళండి, తలుపులు మూసేసుకుంటారు, పాలు తాగేస్తారు. జరగవలసిందంతా సరిపోతే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్తా వెళ్ళి తేల్చేస్తా. డెంకాడ్ రాజు, ఇప్పుడు తింటావు బండ బూతులు. ఆవిడలా కనపడుతుందనే నోరు విప్పిందంటే బూతులే బూతులు, బూతులే బూతులు, బూతులే బూతులు. సిగ్గు శరం ఉంటే అక్కడి నుంచి దూకి చస్తాడు. సారీ అక్క. అక్క చెల్లెల మధ్యలో ఈ సారీలేంటే పిచ్చిదానా? రంకేశ్వర్లు దా. ఏయ్, ఇటువంటివన్నీ చేయకూడదు. ఏమాను చేయందుకు ఆ, అది. థ్యాంక్స్ మండేలా, సమయానికి మా ఆవిడని తీసుకొచ్చావు. అయ్యో, ఇది జరిగింది. అరే తస్సెల్ నీళ్ళు కొట్లేకు. అరే తస్సేల్, ఏమైందిరా? ఏమైందా దగ్గర రండి. ఆ. ఆ? చూడండి, ఆ? కొట్రి. ఆ? అయ్యా డెంకాడ్ రాజు గారు, చెప్పండి. రెండు తీస్తే తీశారు కానీ బుద్ధి వచ్చేటట్టు చేశారండి. మీ పాదాలకు నమస్కారం చేయాలి. నా కాళ్ళకి ఎందుకు గానీ పిల్లనిచ్చిన మీ మామగారి కాళ్ళకి చెయ్యి. అలా వద్దల్లుడు, ఈ మార్పు చాలు. మా అమ్మాయి చల్లగా ఉంటే నాకు అంతే చాలు. మాకెంతో ఉపకారం చేశారండి. మీరు సకుటుంబంగా మా ఇంటికి భోజనానికి రావాలి. నువ్వు ఒక్కదానివే మా అందరికి ఎలా వంట చేస్తావు? ఉండు, నీకు సాయంగా మనుషుల్ని పిలుస్తాను. ఒరే అత్తిలి, తణుకు తడారా పిల్లి. ఆ 4 పేర్లు మర్చిపోతల్లి, నీకు దండం పెడతాను. నేను కష్టపడి సంపాదించడమే కాదు, మా ఆవిడికి హెల్ప్ కూడా చేస్తాను. మా ఇంటికి రండి, మండేల వంట ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. శేషారత్నం, ఈ సీన్ నీకు నచ్చదు కానీ నువ్వు ఇటు తిరుగు.